చూడడానికి ఎంతో అన్యోన్యంగా కనిపించే ఆ జంట వెనక ఇంతటి కిరాతకం దాగి ఉందా? నవ్వుతూ కెమెరా ముందుకు వచ్చే ఆ యూట్యూబర్ ప్రాణాలు తన భర్త చేతిలోనే గాల్లో కలిసిపోతాయని ఎవరూ ఊహించలేదు. జగిత్యాల జిల్లాలో జరిగిన వైష్ణవి హత్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిజానికి కొన్ని నెలల క్రితమే హరిబాబును వైష్ణవి ప్రేమించి పెళ్లి చేసుకుంది. హరిబాబు తల్లిదండ్రులు ఈ పెళ్లికి నిరాకరించడంతో వైష్ణవి కుటుంబం అండతో విడిగా జీవిస్తున్నారు. వైష్ణవి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతోంది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వైష్ణవి హత్య వార్త బయటకు రావడం అందరినీ ఇప్పుడు షాక్ గురి చేస్తుంది. అయితే ఈ హత్య వెనుక ప్రెగ్నెన్సీ గొడవలే ప్రధాన కారణమని మరో కోణంలో ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి నెల రోజుల క్రిందట వైష్ణవి తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసింది. అందులో పిల్లల విషయంలో భర్తతో గొడవ పడుతున్నట్లు కనిపించింది. అది కేవలం ప్రాంక్ వీడియో అని వారిద్దరూ అప్పట్లో చెప్పినప్పటికీ ఆ వీడియోలో వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం చాలా సహజంగా ఉంది. అంటే ఆ గొడవ అప్పట్లోనే రియల్గా జరిగిందనే అనుమానం ఇప్పుడు బలపడుతుంది. నిన్న రాత్రి కూడా వీరిద్దరి మధ్య ఇదే విషయంలో చిన్నపాటి గొడవ జరిగిందా? ఆ సమయంలో కోపోద్రిక్తుడైన హరిబాబు కనికరం లేకుండా గర్భిణి అని కూడా చూడకుండా వైష్ణవిపై కత్తితో దాడి చేశాడా? ఆమె ప్రాణాలు పోయే వరకు దారుణంగా హింసించాడా? తమ కూతురిని అన్యాయంగా ఇలా పొట్టన పెట్టుకున్నాడని ఆ హరిబాబు ఇంత దారుణంగా చంపాడని వైష్ణవి తల్లిదండ్రులు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఇలాంటి హరిబాబును కఠినంగా శిక్షించి ఉరితీయాలని వైష్ణవి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే కాలయముడుగా మారడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నిండింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి హరిబాబును విచారిస్తున్నారు. ఆ ప్రాంక్ వీడియో వెనుక ఉన్న నిజాలేంటో బయటకు రావాల్సిన అవసరం ఉంది. అసలు ఆ వీడియోకు ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా, లేదా క్షణికావేశంలో జరిగిన గొడవ మాత్రమేనా అన్న కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.